బాగుందండి. మరి మీరు రాణా ప్రతాపం మీద చరిత్ర రాసిన దుర్భాగ రాజశేఖర శతావధాని గారి మీద పరిశోధన చేస్తున్నారు. ఆయన కావ్య నాయకుడు ఎలా ఉంటాడో ఆ రాణా ప్రతాప సింహుని రూపం కొంచెం మాకందరికి కనపడేట్టుగా బాగా చదవండి పద్యం. స్థిమితమై తుదల విచ్చియుదార గంభీర కాంతులేను వెడంద కనులతోడ పర్వంపు బుగ్గల పైన రెక్కను మీసల వెలుగు మోము వాలకము తోడ వీర మహాలక్ష్మి విహరించు దుర్గమై విరిసిన ఫలితం పుటురము తోడ తల ఎత్తువాడి కుంతము కేలనూది ధీరత యుక్తి వడని జురాల తోడ నౌదల తురాయి వీర తేజోదురీక్ష వదనమున కుంకుమాంకము వజ్రవర్మ మొడల వెలుగొంద నలరు నీ మూర్తి గంటి నింత కలగల తండ్రివో ఈ ప్రతాప. ఎవరంటున్నారు ఇది భామసాహి చెబుతుంది. ప్రతాప సింహుడిని చూసిన తర్వాత పలికినటువంటి సరిగ్గా మనకి ఇప్పుడు బజార్లో దొరికే రాణా ప్రతాప ఆ చిత్రాన్ని కనుక మనం ఎదురుగా పెట్టుకుంటే ఇందులో వర్ణనం అంతా దాంట్లో సరిపోతుంది. ఆయన ఇలా పట్టుకున్న బల్యం తలతో సమానంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆయన మీసాలు మంచి పరమ గంభీరంగా ఉంటాయి. కుంకుమ బొట్టు కనిపిస్తూ ఉంటుంది. బొగ్గలు ఒత్తుగా ఉంటాయి. ఈ నెత్తి మీద ఏమో కిరీటం శిరస్నానం ఉంటుంది. దాని తురాయి కూడా ఉంటుంది. ఆ ఈ రూపం అంతా కూడా ఆ కళ్ళకు సాక్షాత్కరించినట్టుగా వర్ణించాడు. ఏది మళ్ళీ ఒక్కసారి చదవండి పద్యం. స్థిమితమై తుదల విచ్చి ఉదార గంభీర కాంతులీను వెడంద కనులతోడ పర్వంపు బుగ్గల పైన రెక్కును మీసల వెలుంగు మోము వాలకము తోడ వీర మహాలక్ష్మి విహరించు దుర్గమై విరిసిన బలితం పుటురము తోడ విశాలమైన వక్షస్థలం. తల ఎత్తువాడి కుంతము కేలనూది ధీరత యుక్తి వడ నిల్చు రాణతోడ నౌదల తురాయి వీర తేజోదురీక్ష వదనమున కుంకుమాంకము వజ్రవర్మ మొడల వెలుగొంద నలరు నీ మూర్తి గంటి నింత కలగల తండ్రివో ఈ ప్రతాపం. బాగుందండి. అమ్మా నువ్వు